రాహాబు దేవుణ్ణి బట్టి భయపడి, ఎవరిని బట్టి? ప్రజలకు భయపడలా, గ్రామస్తులకు భయపడలా, చుట్టాలకు భయపడలా, వాళ్ళ అన్నదమ్ములకు భయపడలా. ఎవరిని బట్టి భయపడింది? ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాను బట్టి భయపడిపోయి ఈమె నేరుగా బిల్డింగ్ పైన జనుపనార కట్టెలు రాసులుగా కుప్పలు కుప్పలుగా పోస్తున్నాయి అంట. ఇంటి పైన పరిగెత్తుకుంటా వీళ్ళిద్దరిని తీసుకొని పోయి ఆ కర్రల సందుల్లో దాచిపెట్టిందంట. అయ్యా, నా వలన మీకు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఇప్పుడు ఈ మూర్ఖులు మిమ్మల్ని చంపకుండానట్లు నేను మిమ్మల్ని దాచిపెడుతున్నానయ్యా, నాదేమైనా తప్పు ఉంటే దయతో మన్నించండి అని క్షమాపణ అడిగి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను చెప్పే వరకు దిగి రావద్దు అని చెప్పి పరిగెత్తుకుంటా కిందకి వెళ్ళి డోర్ తీసింది. డోర్ తీయగానే వాళ్ళందరూ దొమ్మిగా లోపలికి వచ్చేసి తలుపులు తీసేసి మంచాలు గించాలు మొత్తం దుప్పట్లు గిప్పట్లు అన్నీ ఇసిరిసిరి పడేసి, ఏ రాహాబు, మీ ఇంట్లోకి ప్రజలు రావడం మేము చూసాం, వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు అంటే, అయ్యా మీరు చెప్పినట్లుగా వాళ్ళు వచ్చిన మాట అయితే నిజమే, కానీ వెనక ద్వారం గుండా వాళ్ళు ఎప్పుడో పారిపోయారు, కాబట్టి మీరు వాళ్ళని తరుముకుంటూ వెళ్తే వాళ్ళు మీకు దొరుకుతారు, మీరు ఇప్పుడే పరిగెత్తుకుంటూ వాళ్ళని తరమండి, వెతకండి, వాళ్ళు దొరుకుతారు, మీ స్వరాలు వినగానే వాళ్ళు పారిపోయారు అని చెప్పేసి అని ఒక కరాఖండిగా నిజం, ఒక అబద్ధాన్ని ఒక నిజంలాగా చెప్పింది. వెంటనే వీళ్ళు ఆ మాటను నమ్మి వెనక ద్వారం గుండా పరిగెత్తుకుంటూ వాళ్ళని తరుముకుంటూ దాదాపు 2-3 రోజులు ప్రయాణం చేశారంట వాళ్ళని దేవులాడుకుంటా. వాళ్ళు చూడండి, ఒక్క నిమిషం వాళ్ళు ఆమె మాట నమ్మకుండా ఇల్లు మొత్తం దేవులు అన్నట్లయితే దొరికే వల్ల దొరకని వల్ల. అబద్ధం చెప్పిన రాహాబు తల్లిదండ్రులను, రాహాబు అన్నదమ్ములను, కుటుంబం మొత్తాన్ని ఓచకోత కోసి చంపేసేవాళ్ళు అక్కడ. రైటా రాంగా? కుటుంబం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుని ప్రవక్తలను మేము చంపకూడదు, ప్రవక్తను మేము అప్పగించకూడదని ఒక పాపములో జీవిస్తున్న రాహాబు, వ్యభిచారం చేస్తున్న రాహాబు దేవుని బట్టి భయపడి దేవుని సేవకులను, దేవుని విశ్వాసులను, దేవుని పిల్లలను దాచిపెట్టి తన మీదకి ఎంత శిక్ష వచ్చినా పర్వాలేదు కానీ దేవుని ప్రజలను నేను కాపాడాలని ఒక కంకణం ఆమె కట్టుకుంది. ఈరోజు ఉన్నారా రాహాబు వలె అట్టి మనస్తత్వం కలిగి? ఎవరైనా వచ్చి పాస్టర్ ఏడి అని చెప్పి, పాస్టర్ మీ ఇంటికి వస్తే తోలు తీస్తాం, ఈసారి ప్రార్థన పెట్టుకుంటే తోలు తీస్తాం అన్నారు అనుకో, ఎంతమంది ప్రార్థన పెట్టుకుంటారు? చెయ్యొత్తండి ఒకసారి. అయ్యగారండి, మా ఊరోళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈయనకి దండం పెడతా రావద్దయ్యా ఇంకంటాం. ఎస్ సార్, ఏందక్క మనం ఆంధ్ర ఆయన దగ్గరికి చర్చికి వెళ్తామా? వద్దులే, మన తెలంగాణ వాడి దగ్గరికి పోదాం అని చెప్పేసి వాడి దగ్గరికి పోదాం. ఎట్టుండదు చెప్పండి? ఎప్పుడైతే క్రైస్తవంలో మతభేదాలు, కులభేదాలు, ప్రాంతీయ భేదాలు వస్తాయో ఆత్మ చల్లారిపోతుంది. ఎస్ఆర్ను ఆత్మ చల్లారిన వారు క్రైస్తవులే కారు. ఈ రాహాబుది ఏ ఊరు? యెహోషువ పంపించిన వేగుల వారిది ఏ ఊరు? మీరు చెప్పాలి. ఎస్ఆర్ను వీళ్ళు ఎక్కడో ఐగుప్తు దేశానికి సంబంధించిన వాళ్ళు, ఆయా ప్రాంతాల నుంచి వేగులు వారుగా, అనగా వలస వస్తున్నటువంటి వారు వీళ్ళు. వలస వచ్చిన వారిని చూసి రాహాబు ఎరుకో పట్టణస్తురాలు. ఎవరిమే? ఎరుకో పట్టణస్తురాలు. ఎరుకో పట్టణస్తురాలు అంటుంది, అయ్యా మీ దేవుడు ఓగుకును సిహోకును చేసిన కార్యాలు మేము విన్నాం, మిమ్మల్ని బట్టి మాకు ధైర్యము చెడిపోయింది. మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు బలాఢ్యుడు, మీ దేవుడు సర్వశక్తి కలిగిన, సామర్థ్యత కలిగిన దేవుడు, ఆయన వస్తున్నాడు అని అంటే మా గుండెలు అదిరిపోతున్నాయి అని భయపడిపోయింది రాహాబు.
భయపడడమే కాకుండా వచ్చిన దైవజనులు ఇద్దరిని కూడా పైకి తీసుకొని పోయి రాసులుగా పోసిన కర్రల మధ్యలో వాళ్ళని కూర్చోబెట్టి దాచిపెట్టిందంట. మీదే ఊరయ్యా? మా ఊరు కాదని నా అనొచ్చగా, మీరు వెళ్ళిపోండి, మా ఊరిని మీరు పట్టిస్తారా, మా ప్రజలను మీరు బంధిస్తారా, మా ప్రజలను మీరు చంపుతారా అని ఆమె ఆ ఊరు ప్రజలకు వీళ్ళని పట్టించచ్చు కదా. పట్టించచ్చా పట్టించకూడదా? పట్టించి చంపచ్చు. మీకు తెలుసో తెలియదో బైబిల్లో దలీలా ఒక మూర్ఖురాలు ఉంది. దలీలా అనే ఒక సైతాను పిల్ల తెలుసో మీకు అందరికీ? సంసోను ప్రియురాలు దలీలా అనే ఒక మూర్ఖురాలు ఉంది. ఆ మూర్ఖురాలు ఏం చేసిందో తెలుసా? సంసోన్ని పిలిచి ఆమె తొడ మీద బొణుకోబెట్టి లాలన చేస్తూ, సంసోను నీ బలం ఎక్కడుందో చెప్పవా, నీవు మా ఫిలిష్తీయులను కొడుతున్నాడు వీడు, మా ఫిలిష్తీయులను చంపుతున్నాడు వీడు, మా ఫిలిష్తీయుల మీద పగబట్టాడు వీడు అని సంసోన్ని కాలు మీద బండుకోబెట్టి ఆ తలకు నూనెను పెట్టి తల బాగా మాలిష్ చేస్తా ఆయన్ని ఆట పట్టిస్తా ఆయన్ని ముగ్గులోకి దింపుతుంది ఈ దలీలా. ప్రేమను ఒలకబోస్తూ ఆయన బలం ఎక్కడుందో తెలుసుకుంటా ఫిలిష్తీయులకు సమాచారం అందించేసింది. ఓ ఫిలిష్తీ సహోదరులారా, సంసోన్ని నేను మీకు పట్టిస్తాను, సంసోన్ని పట్టిస్తే మీరు నాకు ఎంత ఇస్తారో చెప్పండి అని సంసోన్ని పట్టించి వాళ్ళ దగ్గర నుంచి ఆమె పైకం తీసుకుంది డబ్బు. సంసోన్ని పట్టుకున్న ఫిలిష్తీయులు ఆయన కళ్ళు ఓడబెరికి ఆయన్ని బంధించి ఆ ఫిలిష్తీయులు దాగోను గుడిలో తిరుగులు విసిరివాణిగా మార్చేశారు ఫిలిష్తీయులు అందరూ కూడా. ఇప్పుడు ఈ యొక్క యెహోషువ పంపించిన వేగుల వారిది ఏ ప్రాంతం అండి? ఆ ఊరోళ్ళు కాదు, ఆ ప్రాంతపు ప్రజలు కాదు. అయినా కూడా ఆమె దేవుణ్ణి బట్టి భయపడింది. ఆమె ఏం చెప్పండి అందరూ? ఎవరిని బట్టి భయపడింది? దేవుణ్ణి బట్టి భయపడి వారిని దాచిపెట్టి, అయ్యలారా మీరు ఇక్కడే దాంకోండి, మా ఊరు ప్రజలు బహుమూర్ఖులు దుర్మార్గులు, మిమ్మల్ని చంపటానికి కూడా వాళ్ళు వెనకాడరని ఆమె నచ్చజెప్పి, వారు నేను చెప్పే వరకు మీరు దిగి రావద్దు, ఎంత జాగ్రత్తలు చెప్తుందో చూడండి. వాస్తవానికి ఆమె పాపములోనే ఉంది, ఆమె అపవిత్రతలోనే ఉంది. ఆమె వలన ఆ గ్రామస్తులు ఎంతోమంది చెడిపోయారు, వ్యభిచారులుగా చోరులుగా జారులుగా మిగిలిపోయారు. అయినప్పటికీ కూడా ఆమె తమ తప్పులో ఉండి ఆమె తన దగ్గరికి వచ్చిన దేవుని సేవకులను ప్రేమిస్తుంది. అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను చెప్పే వరకు మీరు దిగి రావద్దయ్యా, మీకు దండం పెడతానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మీరు దిగి రావద్దంటే వాళ్ళు అంటారు, ఏయ్ మేము దేనికి భయపడమో అనే ఉంటారు అక్కడ. మేమెందుకు భయపడతాం? మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆనాడు ఫరో సైన్యము మా ప్రవక్త మీదకి దిగి వచ్చినప్పుడు మా ప్రవక్త వలన దేవుడు అందరినీ నాశనం చేసి పడేశాడు. మా మీదకి లెగిస్తే, మా మీదకి చెయ్యేస్తే మా దేవుడు ఊరుకుంటాడా అని ఉంటారు అక్కడ. అంటారా అనరా? మనోళ్ళకి మొదలే దుడికి ఎక్కువ. దేవుడు అందుకే తొందరపడతారని, అయ్యా మీరు పాము వలే యుక్తిగాలు పావురం వలె నిష్కాపట్యంగానే ఉండండి, తొందరపడొద్దు అంటాడు దేవుడు. విశ్వాసి జీవితం ఎప్పుడు కూడా తొందరపాటుతో పరిగెత్తకూడదు. విశ్వాసి జీవితం ఎప్పుడు కూడా గర్వంతో వెర్రవేగకూడదు. విశ్వాసి జీవితం ఎప్పుడు కూడా అహంకారిగా ప్రవర్తించకూడదు. విశ్వాసి ఎప్పుడు కూడా సాత్వికుడిగా ఉండాలా. ఎలా ఉండాలి? సాత్వికుడిగా ఉండాలి. ఆనాడు రాహాబు చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా దిగి వచ్చినట్లయితే వాళ్ళ తలకాయలు తెగనరకబడేవి. ఎస్ఆర్నో తలకాయలు తెగిపడేవి కింద. కానీ ఆమె అంటుంది, అయ్యా నీకు దండం పెడతానయ్యా, మీ కాళ్ళు మొక్కుతానయ్యా, మేము చెప్పే వరకు, నేను చెప్పే వరకు మీరు దిగి రావద్దు కిందకి అని కిందకు వచ్చి డోర్ తీసి, అయ్యా మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఏయ్ వేశ్యా, ఏ రాహాబో, నీ దగ్గరికి వేగుల వారు వచ్చారు. పక్క ప్రాంతం నుంచి, పరాయి దేశము నుంచి ఈ ప్రాంతానికి ప్రజలు వచ్చారు. వాళ్ళు ఎక్కడ దాచిపెట్టేవే చెప్పు అని ఇష్టం వచ్చినట్లుగా ఆమెను తిట్టుంటారు వాళ్ళు. ఆమంటుంది, అయ్యా మీరు అనుకున్నట్టు వాళ్ళు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఇందాకనే మీ మాట విని పరిగెత్తారయ్యా,
పారిపోయారయ్యా. అదిగో వెనక ద్వారం తెరిసే ఉంది చూడండి, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు తొందరగా వెళ్ళండి, వాళ్ళని మీరు దొరికించుకోవచ్చు, వాళ్ళని మీరు తరవండి అని అంటే ఈమె చెప్పిన మాట విని ఈమె పరిగెత్తుకుంటా వెనకాలే వెళ్ళారు. చూడండి, శత్రువులను పట్టించవలసినటువంటి ఈమె తమ ప్రాణం మీదకి వచ్చినా కూడా చావడానికి సిద్ధపడింది, కానీ దేవుని పిల్లలను మాత్రం హింసింపబడటానికి ఆమె అప్పగించాల. ఈరోజు నువ్వు నీ మాటల ద్వారానే ఇతరులను గాయపరచట్లేదా? ఎస్ సార్ను. నీ ప్రవర్తన బట్టి పక్కన వాళ్ళని బాధ పెట్టట్లేదా? నీకు నువ్వే జ్ఞానం అనుకుంటావు, నీకు నువ్వే పరిశుద్ధుడివి, నీకు నువ్వే పరిశుద్ధురాలివి. చాలామంది ఈ మధ్య కొత్త అలవాటు నేర్చుకున్నారు, కొత్త అలవాటు రూముల్లోకి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎవరన్నా అడిగితే ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చేసేదంతా చాటింగు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. మళ్ళీ నాతో కలిసి పాటలు పాడతారు, స్తోత్రం చెప్పండి అందరూ. ఆ దేశంలో జరుగుతున్న ప్రతిదీ దేవుడికి ముందే తెలుసు. మరి మన హృదయాలు అరణ్యము లాంటివి. ఈ అరణ్యములో నీవు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో దేవునికి తెలియదా? ఎసార్నో. రాహాబు దగ్గరికే వీళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంది అంటే, రాహాబు ఉండడానికి పాపములోనే ఉన్నది, కానీ రాహాబు ఇల్లు మాత్రం ఎత్తైన స్థలంలో ఉంది, రక్షణకు సూచనగా ఉంది, రక్షింపబట్టానికి సాదృశ్యంగా ఉంది. ఈ దేశమంతా ఎల్లవచ్చి కూలిపోతున్నా కూడా రాహాబు స్థలం మాత్రం, రాహాబు ఇల్లు మాత్రం, రాహాబు వాడ ఎత్తైన స్థలములో రక్షణ అనుభవంలోనికి ఆమెను తీసుకొని పోవడానికి దేవుడు ఎక్కడ ఎన్నుకున్నాడు? పాపస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు పాపములో ఉండొచ్చు, అపవిత్రతలో ఉండొచ్చు. నేను దేవునికి నచ్చని దాన్ని, దేవుడు నన్ను మెచ్చడు, దేవుడు నన్ను ఇష్టపడ్డు, నేను పాపాత్మురాలని, పాపాత్ముడిని, తాగుబోతుని, తిరుగుబోతునని నిన్ను నువ్వే కించపరుచుకుంటూ ఉన్నట్లయితే దేవునికి కావాల్సింది నువ్వే. ఆమేన్, ఆమేన్. నిన్ను నువ్వు కించపరుచుకోబాక. ఎప్పుడు రాహాబు వేసి అయినప్పటికీ కూడా దేవుడు ఎవరి దగ్గరికి పంపాడు? వేసి దగ్గరికే పంపించాడు. ఒళ్ళొమ్ముకునే ఆమె దగ్గరికే పంపించాడు. ఒళ్ళొమ్ముకొని అనేక మందికి పక్కన పంచిన ఆమె దగ్గరికే దేవుడు పంపించి, రాహాబు నీ ద్వారా ఈ గ్రామంలో సువార్త ప్రకటించబడాలి అని దేవుడు ఆమె దగ్గరికి ప్రవక్తలను పంపించాడు. మరి గ్రామంలో నువ్వు ఎలాగున్నావో, ఎట్టి స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు తిరుగుబోతూ కావచ్చు, త్రాగుబోతూ కావచ్చు, వ్యభిచారివి కావచ్చు, దొంగవు కావచ్చు, భయంకరమైన వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తివి కావచ్చు, భర్తకు తెలియకుండా ఫోన్లు మాట్లాడే వ్యక్తివి కావచ్చు, వ్యభిచార స్థితిలో లంచాలను బయటకు వడ్డీలకు ఇస్తూ అనేక రీతులుగా నువ్వు మనుషులను మభ్యపెట్టే వ్యక్తివి కావచ్చు. ఎలాంటి వ్యక్తివైనా సరే నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఉండాలి. అలా లేని నీ జీవితం ఎండిపోయిన మోడులాగా మిగిలిపోయే పరిస్థితి ఎదురైతుంది. చాలామంది ప్రార్థన అంటూనే ప్రార్థనలో అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా? చాటింగ్ చేస్తున్నారు. పేర్లు నేను చెప్పను, కానీ నీ బ్రతుకు మాత్రం నాకు తెలుసు. దేవునికి తెలీదా? దేవుడు కోరుకుంటుంది నీ దగ్గర నుంచి మారు మనసే తప్ప నటన భక్తి కాదు. నటన మనుషుల దగ్గర పనికి వస్తుంది, దేవుని దగ్గర చెప్పాలా? నటించేవాళ్ళు చప్పట్లు కొట్టిన ఒకసారి గట్టిగా హల్లెలూయా. నేను అందుకే చెబుతా, మారెప్ప ఏం పట్టించుకోడు. వరద వచ్చినా, వరుపు వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా మారెప్ప దారి మారెప్పదే. అడు అంటే రజనీకాంత్ నా దారి రహదారి అంటలా. హల్లెలూయా. మనం నటించే మనుషులమా, యథార్థవంతులమా? చెప్పండి. దేవుడు ఒక వేశ్య ఇల్లును కోరుకున్నాడు, ఒక వేశ్య ద్వారా సువార్త ప్రకటించబడాలని కోరుకున్నాడు. దేవుని సేవకులు వస్తే తన ప్రాణం మీదకి, తన కుటుంబం మీదకి, తన కుటుంబం అంతా రక్తసిక్తమైపోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఆమె బెరకలేదు. చూడండి ధైర్యం, చూడండి ఆమెది. రాహాబు
వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పు అంటే ఏమంటది, లేదన్నయ్య అదిగో వెనక దొడ్డి దారుకుండా వెళ్ళిపోయారు, చూడు తొందరగా వెళ్ళండి స్వామి దొరుకుతారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని బుకాయిచ్చింది, వాళ్ళని భయపెట్టేసింది. వీళ్ళు చూడండి కత్తులు కటారులు తీసుకొని పరుగు, రే మీరు అటు నుంచి రండిరా, మేము ఇటు నుంచి వస్తామని చెప్పేసి అని గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఒక వ్యక్తి దేవుని విషయములు వాళ్ళ గ్రామాన్ని మొత్తాన్ని తెంగరోళ్ళు చేసి పడేసింది. గట్టిగా చప్పట్లో. ఒక వ్యక్తి అందరిని తిక్కలోళ్ళు చేసి పడేసింది దేవుణ్ణి బట్టి. ఈరోజు మనం